కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజ. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుని దివ్య చరణాల యందు అలిపిరిలో నిర్మించబడినటువంటి గోశాలను ఇవాళ మనం దర్శిస్తూ ఉన్నాం. గోశాలను దర్శిస్తూ చక్కగా గోమాత యొక్క విశిష్టతను మనందరం కూడా మరొక్కమారు సింహావలోకనం చేసుకుందాం. అందరికీ తెలిసినదే, కానీ మరొక్కమారు గోమాతను దర్శించుకుంటూ విశిష్టతను తెలుసుకుందాం. అరిపిలిలో చక్కగా గోశాల నిర్వహిస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. పేరులోనే ఉంది కదండి, గోమాత తల్లితో సమానమైనటువంటిది. గవామంగీషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవుల శరీర భాగాల్లో 14 లోకాలున్నాయని హైందవుల విశ్వాసం. సర్వదేవతా స్వరూపంగా భావింపబడుతున్నటువంటి గోవు హిందువుల ఆరాధ్య దైవం. మానవజాతి మనుగడ గోవుల యొక్క క్షీరప్రసాదాలపై ఆధారపడి వర్ధిల్లుతుంది. గోమాతను పోషించినా పూజించినా సకల సంపదలు అయాచితంగా లభిస్తాయి. వెంకటేశ్వరుని అవతార చరిత్రలో మొదట గోమాతయే శ్రీవారిని సేవించి శ్రీనివాసుడు గోవిందుడని నిరూపించింది. కాసిన్ని గడ్డి పరకలిస్తే చాలు అమృతప్రాయమైన కడివేడు పాలను కురిపిస్తుంది ఆ గోమాత. అంతేకాక గోవుల మలమూత్రాలు కూడా ఎన్నో విధాలుగా మానవుల మనుగడకు ఉపయోగపడుతున్నాయి. గోమాత మనిషి బ్రతికున్నప్పుడు ఐశ్వర్యమిచ్చి కాపాడుతుంది. ఆ మనిషి చనిపోయిన తరువాత గోదానం ద్వారా ఉత్తమ లోకాలు చేరుస్తుంది. చక్కగా అంతటి విశిష్టమైనటువంటి గోమాతల్ని ఇప్పుడు మనం ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. ఒకసారి లక్ష్మీదేవి సుందర వస్త్ర ఆభరణలతో అలంకరించుకుని గోవుల మందలో ప్రవేశించింది. గోవులు ఆమె వైభవమును చూచి, నీవెవరు, దయచేసి మాకు తెలియజేయవలసింది అని ప్రశ్నించాయి. అప్పుడు ఆ లక్ష్మీదేవి, ఓ గోవులారా, మీకు శుభము కలుగుగాక. నేను ఈ లోకంలో లక్ష్మిగా ప్రసిద్ధి పొందాను. మానవులందరూ నన్నే కోరుకుంటుంటారు. నా ఆశ్రయం వలనే దేవతలందరూ భోగాలను అనుభవిస్తున్నారు. ఋషులు సిద్ధిని పొందుతున్నారు. ధర్మార్థ కామమోక్షాలు నా వలననే సిద్ధిస్తున్నాయి. కానీ నేను మీ మధ్య నివసించాలనుకుంటున్నాను. అందువల్ల స్వయంగా మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, అనుమతించండి అని కోరింది. దానికి గోవులు, ఓ లక్ష్మీదేవి, నీవు చంచలమైన దానవు, ఒకచోట స్థిరముగాను ఉండవు. అందువల్ల మా మధ్య నీవు నివసించవద్దు. మరెక్కడైనను ఆనందంగా జీవించు. మాకు గడ్డి గాదములే తృప్తినిస్తున్నాయి. నీతో మాకేం పని అని గోవులన్నీ అన్నాయి. అందుకు లక్ష్మీదేవి, ఇతరులకు మేలు చేసే ఓ గోవులారా, మీరు నన్ను త్యజిస్తే లోకంలో నాకు అవహేళన తప్పదు, ఉపేక్షింపబడతాను. నాపై దయచూపండి. మీరు గొప్ప ఐశ్వర్యదాతలు, ఎందరినో పోషిస్తున్నారు. నేను మీ భక్తురాలను, మీదే నాకు శరణు అని వేడుకుంది. మీతో నన్ను ఉండనివ్వండి. కనీసము మీ శరీరంలోని ఏ అంగములోనైనా, మలమూత్రాంగములోనైనా చోటు దొరికితే చాలని కోరుకుంటున్నాను. మీలో ఏదియూ అపవిత్రమైనది కాదు. మీ శరీర భాగంలో ఎక్కడ నాకు చోటిస్తారో చెప్పండి అని ప్రార్థించింది. అప్పుడు గోవులన్నీ పరస్పరం ఆలోచించుకొని, ఓ లక్ష్మీదేవి, నీవు శోభాయుక్తురాలవు. మేము నిన్ను సన్మానింపవలసిందే. నీవు మా మలమూత్రములలో నివసించు. ఎందుకంటే మా మలమూత్రములు పరమ పవిత్రమైనవి అని చెబుతుంటారు. అప్పటి నుండి శుద్ధి వాడేటువంటి గోవుల మలమూత్రాదులలో లక్ష్మీదేవి నివసిస్తుందట. దీనిని బట్టి గోవుల మలమూత్రాలు కూడా చాలా పవిత్రమైనదిగా, లక్ష్మీదేవి సమేతంగా ఉన్నవిగా మనందరం కూడా భావిస్తూ ఉన్నాం. వివిధ సంపదల కన్నా గోసంపద శ్రేష్టంగా మనం భావించడం జరుగుతూ ఉంటుంది. అశ్వమేధ యజ్ఞ సందర్భమున భీష్ముడు కపిల గో మహిమను వర్ణిస్తూ ఈ విధంగా అన్నారు. పవిత్రంచ పవిత్రాణం మంగళానాంచ మంగళం పుణ్యానాం పరమం పుణ్యం కపిల పాండునందన అని అన్నారు. ఓ పాండునందన, కపిల గోవు సమస్త పవిత్ర వస్తువుల యందు మొదటిగా లెక్కింపబడినది. మంగళకర వస్తువులలో ఎక్కువ కళ్యాణకరమైనది.
పుణ్యజీవులలో పరమ పుణ్యజీవిగా కీర్తించారు. ఆ సందర్భంలో కృష్ణుడు కపిలగోవు మహిమను విశదీకరించారు. యశ్యేతా కపిలాస్సంతి గృహే పాప ప్రణాశినః తత్ర శ్రీర్విజయ కీర్తి నిత్యం యుధిష్ఠిర. ఓ యుధిష్ఠిర, ఎవరి ఇంట కపిలగోవు నివసించునో అచట ఐశ్వర్యము, విజయము మరియు విశాల కీర్తి నిత్యము ఆ ఇంటి యందు ఉండును అని శ్రీకృష్ణుడు కూడా చెప్పడం జరిగింది. కపిలగోవు విశిష్టత. గోజాతి ఉద్భవించిన తరువాత కొన్ని ఆవదూడలు కైలాస పర్వతం ప్రాంతంలో సంచరిస్తూ తల్లిపాలు త్రాగుతుండగా వాటి నోటి నుండి కారుతున్నటువంటి నురగ శివుడి తలపై పడింది. అంతటా శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచాడు. కానీ గోవులు భస్మం కాలేదు, కేవలం ఆవులు నల్లబడ్డాయి. అవి అమృతము నుండి పుట్టాయి కాబట్టి శివాజ్ఞ కూడా వాటిని దహించలేకపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి గోవు నురుగపడటం వల్ల పవిత్రత చేకూరుతుంది కానీ అపవిత్రం లేదు అని శివునికి సెలవిచ్చాడు. అంతటా శివుడు సంతోషించి తన చూపు వల్ల కపిలవర్ణ గోవులైన మీరు గోజాతిలో కపిల గోజాతిగా ఉత్తములవుతారని వరమిచ్చాడు. బ్రహ్మ వల్ల పుట్టి శివుని వల్ల వరం పొందిన ఈ గోవులను విష్ణువు తన గోలోకంలో ఉంచుకున్నాడు. అందువల్ల గోవులలో త్రిమూర్తి తత్వం సంపూర్ణంగా ప్రవేశించింది. కావున ప్రాణులన్నిటిలో గోవులే గౌరవప్రదమైనవి మరియు పరమార్థ సాధకములు. గోసేవయే పుణ్యము మరియు పవిత్రము. అట్లే గోదానమే శారీరక ఆరోగ్యములనిచ్చు పావన ఔషధమని వేదవ్యాసుడు మహాభారతంలో ప్రవచించాడు. కావున గోపాలన మన కర్తవ్యం. భారతీయులు వేదమతానుయాయులు గోపాలుని కృష్ణుని భక్తులు కనుక నేడు గోమాత సంరక్షణం కోసం మనం మన జీవితంలో కొంత త్యాగం చేయాలి. గోవుల్ని రక్షించుకొని అభివృద్ధి పరుచుకుంటే తిరిగి మన భారతదేశం అన్నపూర్ణగా ప్రాచీన వైభవంతో వర్ధిల్లుతుంది. అన్ని దానాలలోకెల్లా గోదానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంతటి విశిష్ట కలిగినటువంటి గోమాతను మనందరం కూడా పూజిద్దాం, గోమాత అనుగ్రహంతో తరిద్దాం.